వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్లో ఒక మతోన్మాది, వాడి పేరు మహమ్మద్ జైన్, ఎంత దారుణం చేసిండంటే, ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన చర్య మాత్రమేనా, దీని వెనక ఒక పథకం ప్రకారం సాగుతుందా అని పోలీసులకు కూడా అనుమానం వచ్చి ప్రాథమిక విచారణ చేసేదాకా వెళ్ళింది. అసలు వాడు ఏం చేశాడంటే, బిజ్నోర్ జిల్లాలోని నజీబాబాద్ ప్రాంతంలో హిందూ చిహ్నాలు అంటే ఓం స్వస్తిక్ వంటి గుర్తులు ఒక కారు మీద ఉన్నాయి. ఆ ఓము స్వస్తిక్ వంటి గుర్తులను సహించలేక ఈ మతోన్మాది ఆ కారును నిప్పు పెట్టాడు. ఆ కారుకు నిప్పు పెట్టి తగలబెట్టిండు. ఎంత మతోన్మాది మహమ్మద్ జైద్ అనేవాడు చూడండి. 24 ఏళ్ల వయస్సులో ఓము స్వస్తిక్ గుర్తులను కారు మీద చూడలేక నిప్పు పెట్టిండంటే, ఇలాంటోని కనుక వదిలేస్తే హిందువులను ఏం చేస్తాడు, హిందూ ఆలయాలను ఏం చేస్తాడు? పోలీసులు అయితే వీడిని అరెస్ట్ చేసిండ్రు. నిందితుడు మహమ్మద్ జైద్ ఒక టెలిగ్రామ్ గ్రూప్లో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు. మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేలా హిందువుల ఆస్తులు లేదా చిహ్నాలు ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని, ఆ దృశ్యాలను వీడియో తీసి పంపాలని ఈ గ్రూప్ ద్వారా హ్యాండ్లర్లు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి వీడియోకు సుమారు 15,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తామని వాగ్దానం చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జైద్ డబ్బు ఆశతో ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. బిఎన్ఎస్ సెక్షన్ 152, ఇతనిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ దేశ సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు సంబంధించింది. ఈ ఆన్లైన్ నెట్వర్క్ వెనుక విదేశీ శక్తులు లేదా దేశ వ్యతిరేక సంస్థల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసులో మరో 3 అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు ఈ ఘటనను సామాజిక సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నంగా పరిగణించి ప్రజలు ఇటువంటి రెచ్చగొట్టే చర్యలకు లోను కావద్దని, సోషల్ మీడియాలో వచ్చి తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నెట్వర్క్ను ఛేదించే పనిలో ఉత్తరప్రదేశ్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అంటే ఒక నెట్వర్క్, ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి హిందూ వాటికి సంబంధించి ధ్వంసం చేసి తగలబెట్టి వీడియోలు పంపితే పైసలు ఇస్తా అంటారట. వాళ్ళు ఎంత మతోన్మాదులై ఉండాలి? ఆ మతోన్మాదులు ఈ బతుకుతున్నారు ఇంకా ఈ దేశంలోనేనంటే, ఆ మతోన్మాదులను ఈ దేశం నుంచి తరిమి కొట్టకుండా ఉన్నందుకు మనల్ని మనం ఏమనుకోవాలి? ఈ మతోన్మాదులు దేశంలో ఇంకా ఎలాంటి అరాచకాల్ని సృష్టిస్తారు? దొరికింది కాబట్టి దొంగ, లేకపోతే ఈడు దొరయ్యేటోడు సిగ్గు లేకుండా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను. శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోండి. ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.